అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువారు శాశ్వత కాలము మనలను తన మహిమగల కృపలో భద్రపరచుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వలోకనాథులకు దేవుని ఈ దినము మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము ద్వారా మనము దేవుని సంగతులను మాట్లాడుకుందాం. ప్రియమైన స్నేహితులారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో ఆయన కొన్ని సంగతులను పంచుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఆ విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనమునందు మనం చూసినట్లయితే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని ఆయన సంఘబిడ్డలైనటువంటి వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ పౌలు గారు దేవుని యొక్క ప్రత్యక్షతలను చాలా విశేషంగా పొందుకున్నటువంటి మహాభక్తుడు. ఈ పౌలు గారు పొందిన ప్రత్యక్షతలను బట్టి మరి ఆయన ఆత్మీయ స్థితి సంపూర్ణంగా ఉన్నది. నూరంతల ఆత్మీయ సంపూర్ణత కలిగిన వారిగా ఈయన ఉన్నారు. ఈయన వాక్యాన్ని బాల్యం నుండి చక్కగా నేర్చుకున్నటువంటి వారై ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని. ప్రియమైన స్నేహితులారా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ప్రకటించిన ప్రభు యొక్క ప్రకటనలను నాశనం చేయడానికై ఇతడు దుర్జనులతో కలిసి ఈ మార్గమును పాడు చేస్తున్నప్పుడు సర్వశక్తివంతుడగు సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడే ఆయన కన్నుల ఎదుట ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడారు. వెంటనే ఆయన గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. సైన్యం అంతా పారిపోయారు. ప్రియమైన స్నేహితులారా, ఆ సందర్భంలో ఈయన 2 కళ్ళు పోయాయి. ఆ వెలుగును చూసి తట్టుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు పడగొట్టినటువంటి దేవాతి దేవునితో పడిపోయినటువంటి సౌలు, అంటే నేలన పడిపోయిన సౌలు ఆ దినాన మాట్లాడాడు. ఆ దేవుని స్వరం విన్న తర్వాత అతడు పౌలైపోయారు. ప్రియులారా, దినదినము నీవు హింసించుతున్న యేసును నేనేనని, సిలువ వేయబడిన ప్రభు నేనేనని ఆయన తన ప్రత్యక్షతను అక్కడ ఆయనకి కనువిప్పు కలగజేయడానికి వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా ఆయన ముందుకొచ్చారు. అప్పుడు ఈయన హృదయము అంతరంగం అంతా కూడా దేవునికి అనుగ్రహించబడింది. ఈయనలో చీకటి అంతరించిపోయింది. ప్రియమైన స్నేహితులారా, ఆ సమయంలో ఇక స్వస్థత పొందినవాడై దేవుని సేవ చేయడానికి పూర్తిగా తాను అప్పగింపబడ్డారు. అలాగును ఎంత గొప్ప పరిశుద్ధుడిగా మారారు అంటే, మరి భక్తులు రాసినటువంటి ఒక శరణంలో ఉన్నది, పౌలుకు తగిలిన బట్టన్ రోగుల యొద్దకు తేగా, దయ్యములు భూతములు రోగికి దూరమాయే, సోదర రమ్ము రమ్ము చూడుము క్రీస్తు మహిమా. దేవునికే ఘనత కలుగునుగాక. అంత పరిశుద్ధుడైపోయాడు. ఈయన తగిలిన బట్ట రోగుల యొద్దకు తెచ్చి వారి మీద వేయగానే వారిలో రోగాలు కేకలు వేస్తూ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవి. ఆ కాలంలో అంతటి పరిశుద్ధుడిగా మారిపోయాడు. ఇంత పరిశుద్ధుడిగా మారడానికి కారణం ఏంటంటే, ఆయన ఎంతో గొప్పగా తన శరీరాన్ని ప్రభు కొరకు నలగగొట్టుకుంటూ ఉన్నారు. అనగా దైవ సన్నిధిలో ఆయన ఎంతో గొప్ప ప్రార్థనాపరుడుగా ప్రార్థించారు, ధ్యానించారు. రేయింబవళ్ళు దేవుని కొరకే ఆయన శరీరం నలగొట్టుకున్నారు.
అందుకే ఈయన ఇక్కడ ఈ మాట సెలవిస్తూ ఉన్నారు, గాలిని కొట్టునట్లు నేను పోట్లాడుటలేదు అన్నారు. అంటే ఎవడైనా ఒకడు గాలిని కొడతా ఉంటే అది వృధా కదా. గాలిని ఎవడైనా కొట్టగలడా? కర్రతో కొడుతున్నప్పుడు లేదా చేతులతో కొడుతున్నప్పుడు గాలికి తగులుతుందా? వృధాయే కదా. ప్రియమైన స్నేహితులారా, ఈయన ప్రయాస అలాంటిది కాదు అని చెప్పి ఆయన ఉపమానము తీసుకున్నారన్నమాట అండి. అయితే ఇక్కడ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరంను నలగొట్టి దానిని నేను లోపరుచుకున్నాను. అంటే దేవుని పరిచర్య చేయడానికి ఈ శరీరం ఉపయోగపడేటట్లుగా సాధనముగా నేను తయారు చేసుకుంటున్నాను. నలగొట్టుకుంటేనే కానీ ఈ పని చేయలేను గనుక నేను దేవుని సన్నిధిలో నలగవలసిన వాడనే అన్నారు. దేవుని సన్నిధిలో నలగడం అంటే ఇక్కడ ప్రార్థన చేయుట. ప్రియులారా, సర్వోన్నతుడుగు ప్రభు కొరకు అతడు ఎంతో పట్టుదలగా ప్రార్థిస్తున్నారు. లోక మానవులు రక్షించబడాలని ఆయన ఎంతో ప్రాధేయపడుతూ దేవుని సన్నిధిలో సమయమును గడుపుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనమును దేవుని సన్నిధిలో మన శరీరాన్ని నలగొట్టుకున్నట్లయితే గనుక సర్వోన్నతుడుగు దేవుని సేవకు ఈ శరీరము ఉపయోగపడుతుంది. ఈ శరీరము దేవుని సన్నిధిలో నలగొట్టబడకుండా దేవుని సేవకు ఉపయోగపడదు. ప్రియమైన స్నేహితులారా, ఇది చూస్తున్నటువంటి మరి లోక సంబంధమైనటువంటి అంటే దైవ జ్ఞానం లేనటువంటి వారికి గాలి కొరకు ప్రయాసపడుతున్నట్లు ఉంటుంది. అంటే గాలిని కొట్టినట్లుగానే ఉంటుంది ప్రియులారా. కానీ ఇది అలాంటిది కాదు అని చెప్పి ఆయన ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి జీవితము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అంటే మనలో ఉన్నటువంటి ఆత్మయే మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి శరీరము దానిపైన దేవుడు మనకు కప్పుగా ఇచ్చాడు, అనగా ఒక వస్త్రముగా ఇచ్చాడనమాట. అంటే శరీరంలో ఆత్మ ఉండి ఆత్మ మాట్లాడుచున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు ఈ ఆత్మకు దైవాత్మ చాలా అవసరం. దైవాత్మతో నడవాలి అంటే దైవ సన్నిధిలో నలగాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఉపమాన రీతిగా రూతు గ్రంథాన్ని మనం చూస్తే 3వ అధ్యాయము 3వ వచనంలో మరి నయోమి తన కోడలైన రూతుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమని ఉపమానం చెప్తుంది అంటే, ఇక్కడ నీవు స్నానము చేసి తరువాత నీవు చక్కగా ఉతికిన వస్త్రములను ధరించుకొని తైలము రాసుకొని తరువాత ఆ కళ్ళంలోనికి వెళ్ళే ముందు నీవు అతడు భోజనము చేసి నిమళించే వరకు కూడా అతని కంట పడవద్దు. అయితే అతడు భోజనం చేసి ఉపశమనం పొందిన తర్వాత నీవు ఆ కళ్ళంలోనికి వెళ్ళమని, అప్పటి వరకు దాగి ఉండుమని ఆ రూతుగారికి నయోమి గారు బోధించారు. అంటే అత్తగారు కోడలకి హితవు చెప్పారు, ఉపమానాలు చెప్పారు, జాగ్రత్తలు చెప్పారు. ప్రియులారా, ఇప్పుడు బోయాజు కళ్ళమది. బోయాజు కళ్ళము సిరి సంపదలతో నింపబడి ఉన్నటువంటి కళ్ళము. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ సాదృశ్యాన్ని మనం తీసుకున్నట్లయితే గనుక స్నానము చేసి అనేటటువంటి మాట శుద్ధికి గుర్తు. శుద్ధికి గుర్తు అంటే శరీర సంబంధమైనటువంటి శుద్ధి, వస్త్ర సంబంధమైనటువంటి శుద్ధి. ప్రియులారా, ఇలాగూ శుద్ధులు అనేకమైనవి ఉన్నాయి. ప్రియులారా, ఈ శుద్ధులు మనము కలిగినటువంటి వారుగా ఉండాలి. వాక్కు శుద్ధి, శరీర శుద్ధి, వస్త్రశుద్ధి, శిరోశుద్ధి, గృహశుద్ధి, స్థలశుద్ధి. ప్రియులారా, ఇలాగూ శుద్ధులు కలిగినటువంటి వారుగా మనం ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి మానవుని యొక్క శుద్ధి ప్రభుని మదిని ఆకర్షిస్తుంది అన్నారు దైవజనులు. ప్రియులారా, ఇక్కడ ఈ శుద్ధులన్నీ కలిగిన తర్వాత కళ్ళంలోనికి వెళ్ళవలసి ఉన్నది. కళ్ళం అనగా దేవుని సన్నిధి.
బోయాజు కళ్ళము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్నది. బోయాజు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు. ప్రియులారా, మరి ఆమె ఆ కళ్ళంలోనికి వెళ్ళిన తర్వాత ఆమె జీవితము మారిపోయింది. ఆ సర్వోన్నతుడుగు దేవుడు బోయాజు ద్వారా ఆమెకి ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి బోయాజు యొక్క ఐశ్వర్యమంతటిని ఆమె పొందుకున్నది. ప్రియులారా, ఆ పొలంలో పరిగి ఏరుకోవడానికి వెళ్ళినటువంటి ఆమె ఈ శుద్ధులను పాటించి ఆ పొలంలోనికి వెళ్ళినప్పుడు, అత్త మాట విని ఆ యొక్క కళ్ళంలోనికి వెళ్ళినప్పుడు ఆమె జీవితమే మారిపోయింది. ప్రియమైన స్నేహితులారా, అలాగును దేవుని సన్నిధిలో నేను నా శరీరమును నలుగొట్టుకొనుచున్నాను అని పౌలు గారు చక్కగా తెలియచేస్తున్నారు. ఈ రూతమ్మ గారు మరి అత్తగారి మాట విని బోయాజు గారి కళ్ళంలోనికి వెళ్ళినప్పుడు ఆమె బ్రతుకు మారింది. ఓ దైవజనుడా, ఓ సహోదరుడా, ఓ సన్నిధివాసి, నీవు ఏం చేయాలి ఈ కడవరి దినాలలో అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలోనికి శుద్ధులు కలిగి నీవు వెళ్ళినప్పుడు దేవునికి నీవు కనబడుతూ ఉన్నావు, దేవుడు నీకు కనబడతారు. ప్రభు అయినటువంటి దేవుడు నీకు కనబడాలి. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ప్రభువే చెప్పారు. గనుక దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు. నేడును ప్రియమైన స్నేహితులారా, అలా దేవుడు కనబడినందువల్ల, అలా దేవుడు మాట్లాడినందువలన ఈ మార్గంలోనికి నేను వచ్చాను. అలాగే నా వలె అనేక మంది సేవకులు ప్రత్యక్షతలను బట్టి వస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఎవరైనా దేవుని సంఘములో సభ్యులుగా నిలువబడుతూ ఉన్నారు అంటే వారు దేవుని యొక్క ప్రేరణ బట్టి, ప్రత్యక్షతలను బట్టి, దేవుని పిలుపును బట్టి వారు వచ్చి ఆయన పరిచర్యలో ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసేవారు. భక్తులైన వారు ఇలాగూ దైవ సన్నిధిలో తమ దేహాలను లోబడేటట్లు, అనగా దేవునికి లోబడేటట్లు వారు నలుగొట్టుకున్న వారై ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి ఒక మాటను మీకు ఉపమానంగా చెప్తూ ఉన్నాను. సాధు సుందర్ సింగ్ గారు ఒంటికాలు మీద ప్రార్థన చేసేవారట. ప్రియులారా, ఒంటికాలు మీద నిలబడి ప్రార్థన చేసేవారు. ప్రియులారా, దేవుడు ఆయన ఎంతగానో ఆశీర్వదించారు. అలాగే దైవజనులు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు తలక్రిందులుగా ప్రార్థన చేసేవారు. ప్రియులారా, అంటే అనేక రకాలుగా ప్రార్థించేవారు. అందులో తలక్రిందులుగా చేసే ప్రార్థన ఒకటి ఆయన ఎన్నుకున్నది. కఠినమైన ప్రార్థన అన్నమాట అండి. అసాధ్యమైన కార్యాలు నెరవేరాలంటే అలా శరీరాన్ని నలుగొట్టుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని దయ పొందుకుంటూ దేవుని పని కొరకు వారు వాడబడ్డ మహానుభావులు. ప్రియ స్నేహితులారా, అలాగే దేవుని మహాకృపను బట్టి రాజమండ్రి సూదికొండ ఉన్నప్పుడు దైవజనులు దేవదాసయ్య గారు ఆ సూదికొండ మీద మరి ప్రభుతో మాట్లాడుతూ ఉండేవారు. ప్రార్థన చేస్తూ ప్రార్థన ముగించుకుని తెల్లవారుతూ ఉండగా దైవజనులు దేవదాసయ్య గారు ఆ కొండ మీద నుంచి దిగివస్తూ ఉన్నప్పుడు ప్రభువు కూడా ఆయనతో పాటు నడుస్తూ వస్తూ ఉన్నారట. ప్రియులారా, అలా నడుస్తూ వస్తూ ఉన్న సమయంలో దైవజనులు దేవదాసయ్య గారు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అట ఆయన్ని ముందుకు వెళ్ళడం ఇష్టం లేక ఇంకా ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలని, మాట్లాడుతూ ఉండాలని ఉద్దేశం కలిగి దైవజన్ని ఆ కొండ దిగివచ్చుచున్న దారిలో ఆపేశారు. దైవజనుడు నడుస్తూ నడుస్తూ ఓ కాలు పైకెట్టి ఓ కాలు నేల మీద ఉంచారు. అంటే మరో కాలు ముందుకు వేయబోయారు, కానీ వేయలేదు. అలా ఒంటి కాలు మీద ఉండిపోయారు. ప్రియులారా, ఆయన ఇక మనుషుల్లో లేరు, సాక్షాత్తు దేవునితో మాట్లాడుతున్నారు. అలా ఒంటికాల మీద ఉండిపోయి ఆయన 40 రోజులు రాత్రింబగళ్ళు
దేవునితో మాట్లాడుతూనే ఉన్నారు ప్రియులారా. అది మనకింకా స్వతంత్రం రాలేదు. బ్రిటిష్ వారు ఏలుబడి చేయుచున్న కాలం, అల్లూరి సీతారామరాజు గారు స్వతంత్ర పోరాటం జరిగిస్తున్నటువంటి సమయం అది. ఆ దినాలలో దైవజనుడు దేవదాసయ్య గారు ఒంటికాలు మీద ప్రభుతో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి కూలి పనికి వెళ్ళేవారు ఆ లోపల ఉన్నటువంటి పల్లెల నుంచి ఈ రాజమండ్రి పట్టణానికి వస్తూ ఉండేవారు. మరి కూరగాయలు అమ్ముకునేవారని, పళ్ళు అమ్ముకునేవారని, రకరకాల వ్యాపారస్తులందరూ ఈ జనాభా అధికంగా ఉన్న చోటుకు వస్తూ ఉండేవారు. ఆ దారిని వస్తూ ఈ పెద్ద ఆయన ఇంకా ప్రార్థన ముగించుకుని వెళ్ళలేదేంటి అని వారు ఉదయకాలంలో అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత సాయంకాలం అయింది. సాయంకాలం వారు వ్యాపారాలు ముగించుకుని, పనులు ముగించుకుని తిరిగి వస్తూ, ఇదేంటి పెద్ద ఆయన ఒంటికాలు మీద అలాగే పొద్దునుంచి నిలబడి ఉన్నారు, అలాగే ప్రార్థిస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ వెళ్ళిపోయారు. ప్రియులారా, ఈ వార్త ఆనోట ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు తెలిసింది. అప్పుడు గుర్రపు బళ్ళు కట్టించుకుని, ఒంటెద్దు బళ్ళు కట్టించుకుని, బళ్ళ మీద అనేక మంది ఆ చుట్టుప్రక్కల నుంచి స్త్రీలైన వారు, భక్తులైన వారు, స్త్రీలైన వారు, పురుషులైన వారు బయలుదేరి రావడం ప్రారంభించారు. ఆయన్ని చూస్తే పాపం పోద్ది అలా అనుకుంటూ వారు వచ్చేవారు. వచ్చి ఆశ్చర్యంగా ఆయన్ని చూస్తూ మరి దేవుణ్ణి స్తుతించేవారు. ప్రియులారా, ఆ సమయంలో ఆ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వం వారు, అనగా బ్రిటిషు ప్రభుత్వం వారు కొంతమంది ఈయన మాటను గురించి ఆలకించి అక్కడికి వచ్చి చూశారు. ఆ కాలంలో ఉన్న గవర్నర్ గారు ఆశ్చర్యపడిపోయి దేవుని మహాకృపను బట్టి చుట్టూ ఆయనకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ఆయన దగ్గరకు ఎవరు వెళ్ళకండి, ఆయన తపస్సును ఎవరు భంగం చేయకండి, దూరం నుండి చూసి వెళ్ళిపోండి, విపరీతమైన మాటలు మాట్లాడవద్దు అని చెప్పి ఒక కండిషన్ పెట్టి చుట్టూ ప్రభుత్వం వారే ఆయనకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం వారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి దేవుని మహాకృపను బట్టి బైబిల్ మిషన్ నాయకుడు, దైవజనుడు దేవదాసయ్య గారు సామాన్యమైన భక్తుడు కారు. ఆయన వంటికాల మీద 40 దినాలు ప్రార్థించినటువంటి వ్యక్తి. మోకరించి ప్రార్థించేవారు. అలాగే ఆయన తలక్రిందులుగాను ప్రార్థించేవారు. ప్రియులారా, ఆశ్చర్యపోయారు ఆ కాలమందున్నటువంటి భక్తులు. ప్రియమైన స్నేహితులారా, ఇలాగూ ప్రార్థనలో దేహాన్ని నలగగొట్టుకొనుటలో ఆయన ఎంతమాత్రమూ వెనకాడిన వారు కారు. ఈ దినాల్లో దేవాలయానికి వచ్చిన మనము మోకరించాలంటేనే కష్టంగా ఉంటుంది. చాలామంది మోకరించలేకపోతూ ఉన్నారు. ఏమ్మా అంటే మోకాళ్ళ పోట్లండి, మోకాళ్ళ బాధలండి, నడవలేమండి అని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ భక్తులైనటువంటి వారు అయితే గనుక దేవుని దయ మా మీద ఉండాలి అంటే ఈ శరీరాన్ని నలగగొట్టుకోవాలనే చక్కని ఉద్దేశ్యము కలిగిన వారై ఉన్నారు. దైవ సన్నిధిలో వారు ఇలాగును చేస్తూ ప్రభుని గణపరుస్తూ ఉండేవారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆదికాండంలో అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు గారు మరి అతని యొక్క, అనగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారికి వధువును తీసుకురావాలని ప్రయాణం కొనసాగించినప్పుడు అతడు మరి దేవుని మహాకృపను బట్టి మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. ఎలియాజరు మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆయన మోకాళ్ళ ప్రార్థన చేసి నా యజమానుడైన అబ్రహాము దేవా అంటూ ప్రార్థన చేశాడు. నా ప్రయాణాన్ని సఫలం చేసేవాడవు నీవే అంటూ అతడు రెబెకాను గురించి, అనగా వధువును గురించి ప్రార్థించాడు. ప్రియ స్నేహితులారా, వెంటనే ఆయన కళ్ళ ముందుకు ఆ వధువు వచ్చింది. తాను అనుకున్నట్టే ఆమె చేసింది. అప్పుడు ఆయన దేవుని ఎంతగానో స్తుతించాడు. ప్రియ స్నేహితులారా, ప్రార్థించగా దేవుడు ప్రతిఫలం ఇచ్చేవారై ఉన్నారు. అంతేకాదండి, మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకుని ప్రార్థించినటువంటి ఏలియా గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కర్మేలు పర్వతం మీద 3.5 సంవత్సరాల నుంచి వర్షం కురవట్లేదని
మరి రాజుగారు వేడుకున్న సందర్భాన్ని బట్టి ఏలియా గారు మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకుని ఆయన 7 మార్లు ప్రార్థన చేశారు. పనివాణ్ణి, నీవు వెళ్ళి కొండ కొనకు పైకి వెళ్ళి మరి నీకు ఆ సముద్రము దిశగా ఏమైనా కనబడుతుందేమో చూడు అన్నప్పుడు అతడు వెళ్ళి చూశాడు, కానీ ఏమీ కనబడలేదు. వెనక్కి వచ్చి, అయ్యా నాకేమీ కనబడలేదు అన్నప్పుడు, అలాగూ నీవు 7 మార్లు పోయి చూడు అని చెప్పాడు. ఈయన ప్రార్థన చేసి ముగించగా వెళ్ళి చూసేవాడు. అలాగూ అతడు 7వ మారు వెళ్ళి చూసేటప్పటికీ ఆ సముద్రములో నుంచి అరచేయంత మేఘము పైకి లేచింది. అరచేయంత మేఘం పైకి లేవడం చూసి త్వరగా వచ్చి, మరి దేవుని మహాకృపను బట్టి నా ఏలినవాడా, అరచేయంత మేఘము సముద్రం నుంచి పైకి రావడం చూశాను అన్నాడు. అయితే నీవు త్వరగా వెళ్ళి రాజుగారికి వర్తమానం చెప్పమన్నారు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఏలియా ఎంతో పట్టుదలగా ప్రార్థన చేశాడు. సముద్రంలో నుంచి మేఘం పైకి వచ్చింది. ఆ మేఘము కొన్ని క్షణాల్లో విస్తరించి కుంభవర్షం కురిసేటట్లుగా గొప్ప అద్భుతమైన దీవెన అక్కడ ఈ ప్రార్థన ద్వారా మరి లభించింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని సన్నిధిలో నలగాలి. ఆయన మామూలుగా చేయవచ్చు, కానీ ఆ సమయంలో దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపించింది. మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకుని చేశారు. అంటే శరీరాన్ని నలగగొట్టుకుని కృంగిపోతూ ఆయన ప్రార్థించారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇలాగును మనము దేవుని సన్నిధిలో సుఖానుభవాన్ని కోరుకునేవారుగా ఉండకూడదు. మన శరీరాన్ని నలగగొట్టుకుంటూ మనము ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థనలకించి ప్రతిఫలాన్ని ప్రసాదించేవారై ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసేటటువంటి మహా గొప్ప దేవుడు. ఈ కడవరి కాలంలో ప్రియమైన స్నేహితులారా, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక్కడిగా ప్రార్థన చేస్తున్నప్పుడు, లేక ఒక సహోదరిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నీవు ఒక్క వ్యక్తివి మాత్రమే అక్కడ ఉండవు. నీతో పాటు ప్రభు వస్తారు. అక్కడికి ఆత్మస్వరూపిగా ప్రభు ఉంటారు. అక్కడ ప్రభుతో పాటు దేవదూతలైనటువంటి వారు వస్తారు. దేవదూతలతో పాటు ప్రియులారా, పరిశుద్ధులైన వారు ఆత్మలో అక్కడికి దిగి వస్తారు. ఆత్మస్వరూపులుగా దిగి వస్తారు. ప్రియమైన స్నేహితులారా, నీవు అక్కడ ఉన్నావు. 4వదిగా ప్రియ స్నేహితులారా, 5వదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక, మరి భూలోకంలో జీవించి ఉన్నటువంటి భక్తుల యొక్క ఆత్మను కూడా దేవుడు అక్కడికి తీసుకొస్తాడు. జీవించి ఉన్నవారి ఆత్మను, ఆత్మ సంచారం అంటారు దాన్ని. ఆ వ్యక్తి జీవించే ఉంటాడు, కానీ ఆ వ్యక్తి యొక్క ఆత్మ సంచారం చేస్తూ ఉంటుంది. ప్రియులారా, అట్టి భక్తుల యొక్క ఆత్మలను కూడా మన మధ్యలోనికి తీసుకుని వస్తారు. ఇలాగును 5 గుంపులు ఇక్కడ కనబడుతున్నట్లుగా ఉన్నది. ప్రియులారా, అప్పుడు నీవు ఒక్కడెలాగయ్యావు? నీతో మరి 5 విధాలుగా ఇక్కడ ప్రభువారు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం గ్రహించవచ్చు. అది మనోనేత్రం తెరవబడితే మనం చూడగలుగుతాము. కనుక మనము ఒక పాట పాడుకొని, తర్వాత వాక్యాన్ని చదువుకొని, ఆ తర్వాత సన్నిధి క్రమాన్ని చేసుకొని ప్రార్థన చేసి, ఆ తర్వాత దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, దేవా అందరితోనూ మాట్లాడమని చిన్న సూక్ష్మ ప్రార్థన చేసి మౌనంగా కళ్ళు మూసుకొని కనిపెడితే ప్రభువారు మనోనేత్రాన్ని తెరుస్తారు, కనబడతారు, మాట్లాడతారు. ప్రభు మాట్లాడే వరకు దేవుని సన్నిధిలో నుంచి బయటికి రాకూడదు. ప్రభు మాట్లాడతారు, దర్శనమిస్తారు. ప్రియులారా, నీవు ఎలా చూడగలవో అలాగే ప్రభు మాట్లాడతారు. నీకు శక్తిని ప్రసాదిస్తారు. తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపజేస్తారు. దైవజనులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు ఒక మాట సెలవిచ్చారు. చీకటి గదిలో దీపం వద్దు అని ఎవరైనా అంటారా అని ఒక ప్రశ్న వేశారు. ప్రియ స్నేహితులారా, చీకటి గదిలో దీపం వద్దు అని వారు ఉంటారా? చీకటి గదికి దీపం కావాలి, అంటే వెలుగు కావాలి. వెలుగు ఉంటే ఆ కాంతితో ఆ చీకటి దూరమవుతుంది. అక్కడ ఆ చీకట్లో ఉండేటటువంటి జీవరాశులు ఆ గదిలో నుంచి, ఆ స్థలంలో నుంచి త్వరగా వెళ్ళిపోతాయి. ప్రియులారా, ఉదాహరణకు ఎలుకలు ఉండొచ్చు, జర్రెలు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆ గదిలో చీకటి ఉన్నది కనుక ఆ గదిలో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి.
ఎప్పుడైతే దీపాన్ని వెలిగించామో అప్పుడు ఇక చీకటిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి. అలాగే నీవు దేవుని ఆశీర్వాదంతో వెలిగించబడటానికి, దేవుని వాక్యముతో వెలిగించబడటానికి, ప్రార్థనతో వెలిగించబడటానికి, దైవాత్మతో నింపబడి వెలిగించబడడానికి నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, నీవు దుష్టుడివైనా, దొంగవైనా, భక్తిహీనుడివైనా, వ్యభిచారివైనా, నీవు నీచుడువైనా, ప్రియ స్నేహితుడా, దేవుని ప్రేమ చాలా గొప్పది. నీవు ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు, అనగా నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి చీకటి దుర్గుణాలన్నీ తొలగి వెళ్ళిపోతాయి. ప్రియులారా, ఒక మాట, ఇక్కడ చీకటింటిలో దీపం పెట్టి ఎలుకల్లారా వెళ్ళిపోండి, తేళ్లారా వెళ్ళిపోండి, జరెల్లారా వెళ్ళిపోండి, బొద్దింకల్లారా వెళ్ళిపోండి అని అనకర్లా. దీపం వెలిగిస్తే సరిపోతుంది. అలాగే దేవుని కృపను బట్టి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి శ్రద్ధాశక్తులతో ఆయన వైపు చూస్తూ మనము ఈ మనోనిదానమును కలిగినటువంటి వారుగా దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు సర్వోన్నతుడైనటువంటి ప్రభువారు తన కాంతిని, తన ఆశీర్వాదపు వెలుగును మన మీద ప్రసరింపజేసినప్పుడు మనలో ఉన్న ప్రతి విధమైన చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు, చీకటి క్రియలు అన్నీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా గొప్ప మార్పు మనలో వస్తుంది. ప్రియ స్నేహితులారా, ఆయన సన్నిధి కాంతి మన మీద నిరంతరము ప్రకాశిస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో మనము నిరంతరము వెలుగుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు 10 మంది స్త్రీలను గురించి, కన్యకలను గురించి ఉపమానం చెబుతూ ఓ మాట అన్నారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అని ఆయన సంబోధించినప్పుడు, ప్రియ స్నేహితులారా, ఎవరైతే వెలుగుతున్నటువంటి దివిటీలను కలిగి ఉన్నారో ఆయన వచ్చేసరికి, అంటే వారి దివిటీలు వీరి దివిటీలు కూడా ఏం చేస్తున్నాయట? కునుకుతున్నాయి, అంటే మకమకలాడుతున్నాయి. వెంటనే వారు పెండ్లి కుమారుని స్వరం విన్నారు. వినగానే నూనె తీసుకుని ఆ దివిటీల మీద పోసి వాటిని సరి చేసుకున్నారు. అవి చక్కగా వెలుగాయి, మరి ప్రకాశించాయి. అక్కడ కావలసినంత వెలుతురు వచ్చేసింది. అయితే బుద్ధి లేని వారు నూనె తెచ్చుకోలేదు, అంటే దివిటీలను వెలిగించుకునేటటువంటి ఆలోచన వారికి లేదు. ప్రియ స్నేహితులారా, అందువలన పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఇక్కడ 5 మాత్రమే ఉన్నారు బుద్ధిగలవారు. వారిని తీసుకుని ఆయన వెళ్ళాడు. తర్వాత బుద్ధి లేనటువంటి కన్యకలు తమ దివిటీలను వెలిగించుకుని వెళ్ళారు, అంటే నూనె కొనుక్కుని తెచ్చుకుని వెళ్ళారు వెలిగించుకుని. అప్పటికి ద్వారం మూయబడింది. మీరెవరో నేను ఎరుగను అని చెప్పి మరి పెండ్లి కుమారుడైన ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, సర్వోన్నతుడు నీవెవరో నేను ఎరుగను అంటే నరకాగ్నిలో పడి నాశనం కావలసిందే. ప్రియులారా, నీవు నేను కన్నుమూసిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మను చేర్చుకోవాలి. ప్రభువారు చేర్చుకోవాలి అంటే మనము దేవుని సన్నిధిలో శరీరాన్ని నలగొట్టుకుంటూ ఓర్చుకుంటూ ఆయన సన్నిధిలో సమయాన్ని గడపాలి. ప్రియమైన స్నేహితులారా, నీతిగా బ్రతకడం కోసం ప్రయత్నం చేయాలి, నిష్టగా బ్రతకడం కోసం ప్రయత్నం చేయాలి. మనస్సాక్షి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునేటట్లు ప్రయత్నం చేయాలి. ప్రియమైన స్నేహితులారా, కళంకము కలిగి వాతవేయబడిన మనస్సాక్షి కలిగి దేవుడా 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 అంటే నీవు దేవుని రాజ్యానికి దూరంగానే ఉంటావు, కానీ నీవెవరో నేను ఎరుగనంటారు ప్రభువారు. కనుక ప్రియమైన స్నేహితుడా, మరి నీవు నేను మనమంతా మనలో ఉన్న కల్మషాలను కడుగుకొని ఇతరుల తప్పులు వెతికేవారుగా మనం ఉండడానికి వీల్లేదు. ఇతరుల తప్పులు వెతికి తీర్పులు తీర్చేవారుగా మనం ఉండడానికి వీల్లేదు. వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అన్నామంటే మనం నేరస్తులమే, దోషులమే. ప్రియ స్నేహితులారా, మనందరినీ సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడు. మనమందరము దేవుని పోలికలో ఉన్నాము, దేవుని పిల్లలమై ఉన్నాము. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనలను దేవదేవుడగు ప్రభువు నిరంతరము కాపాడుతూ ఉన్నారు. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఎవరి కోసం చేస్తుంది సాహస కార్యాలు? నీ కొరకు. నీవు దేవునికి విలువైనటువంటి కుమారుడువు, విలువైన కుమార్తెవు. గనుక విలువైన తన కుమార్తెను, విలువైన తన కుమారుణ్ణి ఆయన నాశనానికి అప్పగించడు కదా. ఆయన విలువైనటువంటి తన బిడ్డల కొరకు, విలువైన తన సొత్తు కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి నరావతార దారిగా వచ్చి సిలువలో
వీరి యొక్క అనగా మనందరి పాప దోష కర్మలను భరించి ఆయన చనిపోయి తిరిగి లేచి మనల్ని పరిశుద్ధపరచి ఆయన రాజ్యాన్ని ప్రకటించమని ఆయన మేఘారుడే వస్తానని చెప్పి ఆరోహణమై వెళ్ళారు. ప్రియులారా, ఆయన త్వరగా రాబోతూ ఉన్నారని సెలవిచ్చారు. కనుక త్వరగా రానైన ప్రభు కొరకు మనము విశ్వాసంతో భక్తితో ఈ భూమి మీద ముందుకు సాగే బిడ్డలుగా ఉండాలి. తోటి సహోదరులను ప్రేరేపిస్తూ కష్టంలో ఉన్న వారిని ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుచుకుంటూ ప్రభు రాకడకు మనం సిద్ధపడుతూ ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, ప్రేమ ఐక్యతలు కలిగి జీవించాలి. ద్వేషాన్ని హృదయం నుంచి తీసివేయండి. అవన్నీ మనలో నుంచి పోవాలంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని వెలుగు మనలో ఉండాలి. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది. ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త 1వ అధ్యాయములో అలాగును దేవుడు వెలుగని చెప్పి సెలవిచ్చి ఉన్నది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దైవజనులు రాసిన పాటలో కూడా ఉంది కదా, వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో అన్నారు. ప్రియులారా, క్రిస్మస్లో పాడుకుంటాం ఈ పాట. కల్లులు చీకటి నడచుచు వెలుగుచురి పలు విధంబులైన ఎట్టి పాప చీకటుల్ తొలగజేసి శుద్ధ కాంతి కలుగజేసెను. వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో. దేవుడు వెలుగుగా ఈ దాత్రిలో వెలసాడని మన యొక్క భారతీయ సహోదరులందరూ విశ్వసిస్తూ ఉన్నారు. ప్రియులారా, అట్లే దేవుని మహాకృపను బట్టి బైబిల్ గ్రంథంలోనూ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నవాడు నిన్ను వెలిగిస్తూ ఉన్నాడు. నీవు వెలుగు సంబంధివే కానీ చీకటి సంబంధివి కాకూడదు. కనుక చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు నీలో నాలో ఉండడానికి వీల్లేదు. కనుక మనమందరము వెలుగుతూ అనేకులను వెలిగించేవారుగా, ఆశీర్వాదంతో వెలిగించేవారుగా, నిండైనటువంటి ప్రభు కాంతులతో వెలిగించేవారుగా, ప్రభు రూపముతో వెలిగించేవారుగా మనము ముందుకు సాగిపోదాము. ప్రభు రాకడలో ప్రభు తన మహిమ కలిగిన షకీన మేఘం మీద వచ్చి మనందరినీ కూడా ఆయనతో కొనిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఆ గడి కొరకు మనము ఆయన వైపు మన శరీరాన్ని అలగొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూద్దాము. ఆయన కాంతి, ఆయన కళలు మనకు అద్దివేసి, ఆయన రూపాన్ని మనకు అద్దివేసి ఆయన పోలికలోనికి మనను తీర్చిదిద్దేవారై ఉన్నారు. అట్టి దైవ కళలు, దైవ కృప, దైవ సన్నిధి ఈ మాటలు వింటున్నటువంటి ఆత్మీయ సహోదరులందరికీ ప్రభువారు ప్రసాదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సృష్టికర్త, ఆదిశంభూతుడా పౌలు గారు, ప్రభు ఇదిగో తండ్రి చెప్పిన ఈ మాట, తండ్రి దైవ సన్నిధిలో తాను తన శరీరాన్ని నలగగొట్టుకొనుచున్నానన్నారు. కారణము భక్తిని కాపాడుకోవడం కోసం. ఆయన పూర్వకాల భక్తులు తమ భక్తిని కాపాడుకోవడం కొరకు ఎంతగానో శరీరాన్ని నలగొట్టుకున్నారు. అయ్యా, దేవుని పాదాల దగ్గర గోజాడారు. ఈ కడవరి దినాల్లో ఆయన ఆగును గోజాడునట్లు మా ప్రభు దైవ దీవెనలు మాకందరికీ దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. సమయము దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని స్వరాన్ని వింటూ, దేవునితో ప్రభు మరి గడిపేటట్టి భాగ్యభరితమైనటువంటి చనువు నా ప్రభు మాకందరికీ ప్రసాదించుమని, నీ ఆశీర్వాదపు సన్నిధి కాంతితో నీ కళలన్నీ ప్రభు నా తండ్రి నీ బిడ్డలకు అద్దుమని, ప్రతి విధమైన అంధకార ఆలోచనలు, అంధకార క్రియలు దూరమైపోనట్లు నీ తేజస్సు నిరంతరము నీ బిడ్డలపై ప్రకాశింప చేయమని యేసువారి పుణ్యనామములో ప్రార్థించి నీ మహిమగల పాదాలకు నమస్కరించి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని దీవెన నిరంతరము మనందరికీ తోడే నడిపించుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.